వెల్కమ్ టు శివగౌరి బొటిక్. ఈరోజు వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం. దీనికోసం జాకెట్ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకు 13.5 14 వరకు ఉంది. షోల్డర్ వచ్చేసి 12, షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు, చెస్ట్ లూజు 19 అంటే చెస్ట్ లూజు 38 ఇంచులు. ఈ ప్రకారంగా మనమైతే బ్లౌజు కట్ చేసుకుందాం. 13.5 14 కప్పు పొడుగు కింద 1/2 ఇంచు కుట్లకు మార్క్ వేసేసుకొని మనకు 13.5 14 అది బ్లౌజ్ 14 వస్తుంది. మొత్తం 15 ఇంచులు కప్పు పొడుగు పెడుతున్నాను. 14 ఇంచులు కింద 1/2 ఇంచు కుట్లకు, 14 ఇంచులు బ్లౌజ్ లెంత్, 1/2 ఇంచు పైన కుట్లకు, టోటల్ 15 ఇంచులు. 15 ఇంచులు పెట్టేసి మార్క్ అనేది వేసుకున్నాను. కొంచెం దూరంలో బ్లౌజ్ యొక్క లెంత్ 15 ఇంచులకు ఒక లైన్ మార్క్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డరు 12 ఇంచులు 6 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం కిందికి కూడా 6 ఇంచులతో ఒక మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కోసము, నెక్ విడ్త్ కోసము 2.5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత బాడీ లూజ్ వచ్చేసి 19 అంటే 9.5, ఒక్క భాగానికి మాత్రమే 19, మొత్తం టోటల్ 38 ఇంచులు. చెస్ట్ లూజు బ్యాక్ పట్టు 19 ఇంచులు అంటే సగం 9.5 ఇంచులు. 9.5 ఇంచులకు మార్క్ వేసేసుకొని ఇక్కడ కూడా 9.5 ఇంచులకు మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 2 ఇంచుల మార్జిన్ పెట్టుకుంటున్నాను. మన ఇష్టం. 1.5 ఇంచుల మార్జిన్, 2 ఇంచుల మార్జిన్ అనేది మన చాయిస్. నేనైతే ఎక్కువ శాతం 2 ఇంచుల మార్జిన్కు మార్క్ అయితే వేసుకుంటాను. ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజు నుంచి మనం మధ్యకు మార్క్ అనేది పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 ఇంచుల వరకు ఒక మార్క్ వేసుకొని మనం సెంటర్లో పెట్టుకున్న మార్క్ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్. ఇవి బ్యాక్ ప్లేట్స్ కోసానికి ఇవి ఒక 1/2 ఇంచు వెడల్పుతోని పెట్టేసి 5 ఇంచుల పొడవుతోని బ్యాక్ ప్లేట్లు అనేది వేసుకోవడానికి మార్కింగ్ వేసాను. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచు ఒక మార్క్ వేసుకొని షోల్డర్ నుంచి నెక్ వైపుకు ఒక క్రాస్గా ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాం. అయితే మనకు బ్లౌజ్ లెంత్ 13.5 వచ్చింది. ఇక్కడ మనం క్రాస్ తీసుకున్నప్పుడు పైన 1/2 ఇంచు కుట్లకు ఈ యొక్క షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్లో ఉన్న క్రాస్ లైన్ మధ్యలో ఒక మార్క్ వేసుకొని ఇక్కడ కుట్లకు ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడికి 13.5కు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే మనకు 1/2 ఇంచు కుట్లకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకు 18 6.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ కూడా ఎల్ షేప్లో ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ యొక్క చంక మనం వేసుకున్న మార్క్, డౌన్ మార్క్ వేసుకున్న దగ్గరలో సెంటర్లో ఒక మార్క్ అనేది వేసుకొని ఈ యొక్క కార్నర్స్ దగ్గర ఒక 1 ఇంచు డాట్ అనేది మార్క్ అనేది వేసుకొని ఈ సెంటర్ మార్క్ నుంచి ఈ యొక్క మార్కును కలుపుతూ ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు చంక లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఇక్కడ కుట్లలో ఒక మార్క్ అనేది వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఈ మార్క్ని చేసుకొని నెక్ యొక్క భాగాన్ని ఈ సెంటర్లో చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నెక్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. పైన 1/2 ఇంచు కుట్లకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు 2.5 ఇంచుల వెడల్పుతో నెక్ డీప్ అనేది మార్క్ వేసుకుంటున్నాము. అదేవిధంగా కింది వరకు కూడా 2.5 ఇంచుల వరకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్లకు ఒక మార్క్ అనేది పెట్టేసుకొని బ్యాక్ నెక్ అనేది మనం కొలుచుకోవాలి. కొంచెం బ్రాడ్ ఉంది,
నార్మల్గా నెక్ వేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి మార్క్ వేసుకుని, నెక్ అయితే తక్కువ అవుతుంది. ఈ విధంగా వేసుకుంటే చూసుకొని మనకు షోల్డర్స్ కుట్లకు మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకొని ఆది బ్లౌజును సమానంగా పెట్టుకుంటే మనకు నెక్ అనేది తగ్గుతుంది. నెక్ కొంచెం బ్రాడ్గా ఉంది, అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులకు మార్క్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నుంచి కలుపుతూ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కొలుచుకుందాం. పైన మాత్రం నెక్ దగ్గరికి, కింద మాత్రం బ్రాడ్ వస్తుంది. ఇప్పుడు మనకు నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆర్మోల్ కూడా చూసుకుందాం. ఎప్పుడైనా సరే ఆర్మోల్ లూజు వెనక భాగం నుంచి మాత్రమే కొలుసుకోవాలి. ఇక్కడ కుట్లకు ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వెనక భాగాన్ని కటింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకుంటే డాట్స్ కోసం ఇక్కడ ఒక చిన్న కచ్చకాడ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక చిన్న డాట్స్ అనేవి పెట్టుకుంటే మనకు మార్జిన్ లైన్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇంకొక సైడ్ కూడా లైనింగ్ అనేది మార్క్ అనేది దిగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనం మార్క్ వేసుకోవాలి. సైడ్ కూడా మనం పెట్టుకున్న మార్కింగ్కు ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి డాట్స్ ప్రకారం మనం లైన్ వేసుకుంటే క్లియర్గా ఉంటుంది. బ్యాక్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ ఆధారంగా వెనక భాగం ఆధారంగా ముందు భాగాన్ని అయితే కట్ చేసుకున్నాము. అయితే ప్రతి జాకెట్ ఒకే విధంగా ఉండదు, ఫ్రంట్ పార్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉంది. నడుము దగ్గర నెక్ దగ్గర కొంచెం తక్కువ ఉంది, నడుము దగ్గర సమానంగా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇప్పుడు వెనుక భాగాన్ని సేమ్ ఇదే విధంగా క్రాస్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు వెనుక భాగం ఏ విధంగా ఉందో ఫస్ట్ అదే విధంగా సేమ్ మార్క్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క స్కేల్ మందం లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి బ్లౌజ్ లెంత్ కన్నా. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఈ యొక్క చంక భాగం దిక్కు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. నెక్ వైపు కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ను తీసేయాలి. తీసేసిన తర్వాత మనము షేప్ ముక్కకు నార్మల్గా నేనైతే 4 ఇంచులు పెడతాను. 4 ఇంచుల కూడా మార్క్ అనేది నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచుల దగ్గర కూడా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ 4 ఇంచుల నుంచి ఇక్కడ వరకు కలుపు ఒక లైన్ అనేది షేప్ అనేది నేను షేప్ ముక్క కోసానికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము చంక భాగానికి బ్యాక్ని పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ భాగానికి పైన కుట్లలో వదిలేసి కొంచెం చంకడ ఉంది కదా, ఇది కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా కలుపుతూ ఫ్రంట్ భాగానికి లోతు భాగాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం నెక్ కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ వేస్తాం. ఇక్కడ కూడా కుట్లకు ఒక చిన్న మార్క్ వేసేసుకొని
ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది మనకు. అయితే ఇంత నెక్ ఎక్స్ట్రా ఉంది. అయితే ఇప్పుడు మనకు నెక్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి కొంచెం క్రాస్గా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకునే మనం 1/2 ఇంచ్ మార్జిన్ నుంచి ఫస్ట్ వేసుకున్న మార్కుకు లైన్ అనేది కొంచెం కలుపుకున్నప్పుడు మనకి ఈ నెక్ పాయింట్ అనేది తగ్గుతుంది, నెక్ రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ మార్క్ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్కు జస్ట్ మనం షేప్ ముక్క కోసం తీసుకున్నాం కదా, ఇది కరెక్ట్ లూజ్ అనేది ఇక్కడ కూడా మనం ఒక చిన్న మార్క్ అనేది వేసుకొని ఫ్రంట్ పార్ట్ను చెస్ట్ పాయింట్ని కొలుచుకొని ఇక్కడికి కొలుచుకుంటే మనకు ఇక్కడ వరకు వచ్చింది. అంటే నాకు ఎక్స్ట్రా క్లాత్ ఏం పట్టట్లేదు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇది సేమ్ మొత్తం గీసుకున్న తర్వాత మనం ఈ షేప్ ముక్క అనేది మనం ఎంత పొడుగుంది అనేది ఇప్పుడు ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా, దీన్ని బట్టి సపరేట్గా తీసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు ఇది మనకు బ్యాక్ ఫ్రంట్ పెట్టి కుడితే కటింగ్ చేస్తే సరిపోయింది. కొంతమందికి ఇదే సైజ్ బ్లౌజ్కు చెస్ట్ పాయింట్ అనేది 14, 15 కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది మారుతూ ఉంటుంది. చెస్ట్ని బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇది నార్మల్ చెస్ట్, అందుకని దీనికి చెస్ట్లో ఎటువంటి మార్పులు అనేవి నేను వేసుకున్న మెజర్మెంట్స్ సరిపోతున్నాయి. ఈ ప్రకారంగా నేను బ్లౌజ్ అయితే కటింగ్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. నా వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతా కట్ చేసుకున్న తర్వాత మనము షేప్ ముక్కను అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఉక్సు పట్టి దగ్గర బ్యాక్ కన్నా ఈ షేప్ ముక్క వేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది. దీన్ని ఇప్పుడు మనము 30 ఇంచ్ మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక 4 ఇంచుల వరకు క్రాస్గా ఒక చిన్న మార్క్ వేసుకొని ఈ పీస్ని అనేది మనం తీసేయాలి. ఇక్కడ నుంచి 4 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి 2.5 వరకు 3 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఇంచున్నర దూరంలో ఒక చిన్న డాట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంచున్నర ఒక చిన్న డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇంచున్నర దూరంలో ఒక చిన్న డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్ట్రైట్గా కొంచెం క్రాస్ మార్క్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అట్లనే మనం ఇక్కడ 2 ఇంచుల ప్లేట్లు పెట్టుకుంటున్నాం. సెంటర్లో ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, 2 ఇంచెస్ మార్జిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ప్లేట్లు అనేవి వచ్చేస్తాయి. మనకి ఇది అప్పుడు ఒక కప్ లాగా వచ్చేస్తుంది. మామూలుగా మనం పెట్టిన ప్లేట్లు ఈ విధంగా పెడితే ఒక కప్ మోడల్ అనేది మనం ప్లేట్లు కుట్టక ముందుకే ఇట్లా కప్ మోడల్లో వస్తుంది. అంటే మనం పెట్టిన ప్లేట్లు కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఈ ప్రకారంగా మనం కచ్చకాలు అనేటివి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. షేప్ ముక్కలు అయితే మనం ఇక్కడ 2 ఇంచుల ప్లేట్ పెడుతున్నాం కాబట్టి షేప్ ముక్క లెంత్ నుంచి 1.5 ఇంచులు మనము తగ్గించుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా సరే కానీ తక్కువ అవుతుంది. అందుకే నేను 1/2 ఇంచు 2 ఇంచులు ఉంది కాబట్టి 1.5 ఇంచ్ మాత్రం కట్ చేస్తాను. ఇవి షేప్ ముక్కలు అటు ఇటు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి నేను ఒక ఒరిజినల్ పీసెస్కు ఎక్స్ట్రా మార్జిన్ అనేది
పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ షేప్ ముక్కలు, బ్యాక్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ షేప్ ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకుందాం. అయితే హ్యాండ్స్ లెంత్ ఎంత ఉన్నాయి, చంక లూజ్ ఎంత, కావాల్సిన చేయి పొడవు 9 ఇంచులు, పైన 1/2 ఇంచు కుట్లకు, టోటల్గా 10 ఇంచులు. 10 ఇంచులకు మార్క్ వేసుకొని ఇక్కడ ఈ చివర్లో కూడా 10 ఇంచులకు అనేది ఒక మార్క్ వేసేసుకోవాలి. 3 ఇంచుల దగ్గర చంక డౌన్కి ఒక మార్క్ వేసేసుకొని హ్యాండ్ లెంత్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్, చంక డౌన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద లూజు మనకు 6.5 దగ్గర ఒక మార్కు, మనకు చంక లూజు 7.5 దగ్గర ఒక మార్కు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని సంక లూజును చేయి లూజును కలుపుకుంటూ ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మార్జిన్ అనేది బాడీకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో బ్యాక్ ఫ్రంట్కి అంతే మార్జిన్, 2 ఇంచుల మార్జిన్, 1 ఇంచ్ పెట్టుకుంటే 1 ఇంచు, 1.5 పెట్టుకుంటే 1.5, 2 ఇంచెస్ పెట్టుకుంటే 2 ఇంచెస్. ఈ విధంగా మార్జిన్ లైన్ అనేది అన్ని భాగాలకు కూడా ఒకే విధంగా ఉండాలి. పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది షేప్ మార్క్ వేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క ఎక్స్ట్రా మనం మార్జిన్ పెట్టుకున్న లైను కచ్చకాలు అనేది పెట్టేసుకుంటే ఇక్కడ ఒక కచ్చక, ఇక్కడ ఒక కచ్చక పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది, దీన్ని హ్యాండ్కు లైనింగ్ జాయిన్ చేయాలి. దీన్ని సమానంగానే నేను కటింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా జాయింట్స్ వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి హ్యాండ్ లూజ్ దగ్గర సెంటర్లో చంక లూజు భాగంలో పైన ఒక మార్జిన్ కచ్చక అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్జిన్ లైన్ అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అవతల వైపుకు దిగుతుంది. కుట్టేటప్పుడు మనం వేసుకున్న మార్జిన్ లైన్ ప్రకారం ఒక కుట్ట వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది. దీనికి జాయింట్ క్లాత్ నేను ఈ బ్లౌజ్ కోసం అయితే 1.5 మీటర్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవడం జరిగింది. నాకు జాయింట్ ఇక్కడ పడుతుంది. ఈ ప్రకారంగా నాకు లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది. కానీ నేను పైన 1/2 ఇంచ్ ఎక్కువ, కింద 1/2 ఇంచ్ ఎక్కువ, లూజులో కూడా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసి నేను లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ చిరిగినా కానీ మనకు ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు లోతు భాగాన్ని మాత్రం జాయింట్స్ చేసిన తర్వాతనే కటింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనకు షేప్ ముక్కలు అనేటివి డబల్ కావాలి కాబట్టి క్లాత్ అనేది ఉంది, దీన్ని పెట్టేసి దీనికన్నా ఒక 1/2 ఇంచు వెడల్పు ఎక్కువ పెట్టేసి నేనైతే కటింగ్ చేసుకుంటాను. ఇవి ఒరిజినల్ పీసెస్ మార్కు పెట్టినాయి, ఇవి ఎక్స్ట్రా పీసెస్. కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ విధంగా మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బ్లౌజ్ మొత్తం పైపింగ్ బ్లౌజు కాబట్టి నాకు నడుము పట్టి చేతిలో పట్టదు, క్లాత్ అనేది ఏమీ పట్టదు. అందుకనేసి నేను ఉక్సు పట్టికి కాజా పట్టికి క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. నాకు మీటర్ బాగా తీసుకుంటే ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఇదే. మామూలుగా హెమ్మింగ్ బ్లౌజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఉక్సు పట్టి లెంత్ ఎంత ఉంది, కాజా పట్టి లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి. మనకు ఈ యొక్క లెంత్ 6 ఇంచులు ఉంది ఉక్సు పట్టి కాజా పట్టి లెంత్. దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టేసి ఎక్కువ పొడవు పెట్టేసి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. 8 ఇంచులు 6 ఇంచులు కదా, 8 ఇంచులకు మార్క్ వేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ క్లాత్ని అయితే సమానంగా కటింగ్ చేసుకోవాలి. కాజా పట్టి కోసం అయితే 3 ఇంచులు వెడల్పుతో దీన్ని కూడా క్రాస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని దీన్ని 3 ఇంచుల వెడల్పుతో మనము క్లాత్ అనేది ఈ విధంగా మార్కు పెట్టేసుకొని కటింగ్ అనేది
చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రకారంగా ఉక్సు పట్టి కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఉక్సు పట్టికి 2.5 ఇంచులు, కాజా పట్టి ఇది కాజా పట్టి 3 ఇంచులు, ఉక్సు పట్టికి అయితే 2.5 ఇంచులు పెట్టి వెడల్పుతోనే మనం క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసుకొని కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉక్సు పట్టి, కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు చిక్ బటన్స్ వేయడానికి కూడా బ్రా ఉక్స్ కోసానికి కూడా నేను ఇక్కడే పీస్ అనేది ఇంచున్నర వెడల్పు లేదా 2 ఇంచుల వెడల్పుతో మన షోల్డర్ పీస్ కన్నా కొంచెం తక్కువ పెట్టి ఇది అనేది కటింగ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన మొత్తం పీసెస్ అనేవి ఇప్పుడు వచ్చేసినాయి. ఒకసారి చెక్ చేసుకున్నాము. బ్యాకు, ఫ్రంట్, షేప్ ముక్కలు 4 ముక్కలు, ఇవి 2 ముక్కలు, ఒక 2 పీసులు కట్ చేశాను. ఇక్కడ నేను ఇవి మెయిన్ పీసెస్, ఇవి ఎక్స్ట్రా పీసెస్. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రం మనం ఏమేమి కట్ చేస్తామో, మనం మిస్టేక్ చేస్తాం అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మొత్తం కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ మాత్రం ఈ యొక్క బ్యాక్ డాట్స్ కాడ నుంచి ఒక 1/2 ఇంచు క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ నడుము వైపు అనేది కిందికి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. బ్యాక్, ఫ్రంట్, షేప్ ముక్కలు, కాజా పట్టి, ఉక్సు పట్టి, హ్యాండ్స్గా జాయింట్ క్లాత్. ఇప్పుడు లైనింగ్ మొత్తం అయిపోయింది. ఇవి చిక్ బటన్స్ పట్టి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని పెట్టేసి మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. అదే శారీలోని బ్లౌజు అయితే ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు మనము బార్డర్స్ 2 వైపులా ఒకే విధంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. దీనికి ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది, ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చేసింది. కాబట్టి హ్యాండ్స్కి ఇదే బాగుంటుందని చెప్పేసి నేను ఇది హ్యాండ్స్కి ఇస్తున్నాను. ఇది హ్యాండ్ లెంత్ మనం కచ్చకాలు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ వెళ్తుందేమో కూడా ఒకసారి చూసుకుంటున్నాను, జాయింట్లు పడుతున్నాయేమో అని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ లెంత్ పెట్టేసుకొని హ్యాండ్ కొంచెం అతుకు పడుతుంది. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి నేను ఫస్ట్ అయితే సమానంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటాను. వీటి కూడా సెంటర్లో డాట్ అనేది పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ పీసెస్ పెట్టేసి నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయి పక్కన పెట్టేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనక పక్కన మనం కటింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ను ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని కూడా మనం కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు షేప్ ముక్కలు అనేది కటింగ్ చేసుకోవాలి.
మెయిన్ క్లాత్ కాకుండా ఇవి మెయిన్ పీసెస్. ఇది కాకుండా మనం ఎక్స్ట్రా పెట్టుకున్న లైనింగ్ క్లాత్తోని మనం షేప్ ముక్కలు అనేటివి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కకు మెయిన్ పీసులు 2, లైనింగ్ పీసులు 4, మొత్తం 6 పీసులు మనకు షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టికి క్లాత్ అనేది కట్ చేసుకుందాం. కాజా పట్టికి క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఉక్సు పట్టి కట్. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పీసెస్ మొత్తం వచ్చేసి ఒక్కసారి మళ్ళీ లైనింగ్ కూడా కరెక్ట్ కట్ చేసుకున్నాం లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది షేప్ ముక్కలు, ఉక్సు పట్టి కాజా పట్టి, ఇవి హ్యాండ్, లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్. ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఇప్పుడు